ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు తులారాశి వారు వినోదాన్ని ఆస్వాదిస్తూ లేదా శృంగారభరితమైన క్షణాల్లో గడుపుతారు. మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నించవచ్చు, మీరు తెలియని ప్రదేశానికి యాత్రకు వెళ్ళవచ్చు, లేదా ఒక అంశంపై సుదీర్ఘంగా చర్చించవచ్చు. ప్రేమ, పిల్లలు, ఆటల పట్ల కూడా ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. మీ పిల్లల నుండి మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. సృజనాత్మకత పనుల్లో కూడా విశ్లేషణాత్మక మరియు వినూత్నమైన విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. లగ్నాధిపతి అయిన శుక్రుడు ప్రయోజనాలలో ఆకర్షణీయమైన మరియు ఆచరణాత్మకమైన శక్తిని అందిస్తున్నాడు. ఈరోజు మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీకు పెద్దల నుండి మద్దతు లభిస్తుంది మరియు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఇంటి మరమ్మతులు లేదా చిన్నపాటి నిర్మాణ పనులు ప్రారంభం కావచ్చు. మీరు ఒక ముఖ్యమైన విషయంపై మీ అమ్మగారితో మాట్లాడవచ్చు. కొంతమంది పాత శత్రువులు స్నేహితులుగా మారవచ్చు. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. వారితో మీ సీక్రెట్లను పంచుకోకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. ప్రజలతో మీ సన్నిహిత్యం పెరుగుతుంది. మీకు ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త పరిచయాల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. యువత ప్రేమ వ్యవహారాల విజయం సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో అంతా బాగుంటుంది. ఈరోజు మీకు సంతృప్తి, సమతుల్యత భావన అందించి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక కొత్త దృక్కోణంతో చూసేలా చేస్తుంది. మీ సంబంధాలలో మీరు నూతన శక్తిని, ఆత్మీయతను అనుభూతి చెందవచ్చు. ఇది మిమ్మల్ని మీ ప్రియమైన వారికి మరింత దగ్గర చేస్తుంది. సంభాషణ సజావుగా సాగుతుంది మరియు మీరు మీ ఆలోచనలను ప్రేమగా పంచుకోగలుగుతారు. ఇది మీ సంబంధాలలో మాధుర్యాన్ని మరింత పెంచుతుంది. మీ సున్నితత్వం మరియు సహకార స్వభావం ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇది మీరు మీ భావాలను పంచుకొని ఇతరులతో మమ్మకం అవ్వడానికి మంచి సమయం. మీ సహజత్వం మరియు ఆకర్షణ మీకు ప్రత్యేకమైన వారిని మీ వైపుకు ఆకర్షిస్తాయి. మీ సంబంధాలకి ఇది ఒక అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రేమ మరియు అవగాహనతో నిండి ఉంటుంది. మీరు ప్రతి సంభాషణను సానుకూల దృక్పథంతో మరియు పరస్పర గౌరవంతో ప్రారంభించగలరు. మీ భావాలను వ్యక్తపరచడానికి సంకోచించకండి, ఎందుకంటే ఇది మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని మరింత దగ్గర చేయడానికి సహాయపడుతుంది. ఈరోజు ఓ మోస్తారు ఫలవంతంగా ఉంటుంది. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మీ చదువుల ఆటంకాలు ఎదురవుతాయి. వాదనలకు లేదా మేధోపరమైన చర్చలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రారంభించే కొత్త ప్రాజెక్టు విజయవంతం కాదు. మీరు ఒక ప్రియమైన వారిని కలుస్తారు. మీరు నిరుత్సాహానికి గురి కావచ్చు. మీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఈరోజు మీకు సమతుల్యత, సామరస్యాన్ని ఇచ్చే రోజుగా ఉంది. మీ సాంఘిక నైపుణ్యాలు, స్పష్టంగా మాట్లాడగల సామర్థ్యం అనేక ముఖ్యమైన సంభాషణలో మీకు సహాయపడగలుగుతాయి. ఈ సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ సంబంధాలను బలపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఒక పాత సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇది మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఈరోజు అంతర్గత శాంతిని, సమతుల్యతను కోరుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు సానుకూలతతో నిండి ఉంటుంది కాబట్టి దానిని మీ జీవితంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఉన్నతమైన మేధో సామర్థ్యాలు మీ లోపాలను అధిగమించడానికి సహాయపడతాయి. సానుకూల ఆలోచన మాత్రమే ఈ సమస్యలను అధిగమించగలదు. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులకు కారణం కావచ్చు, కానీ ఈ సమయంలో మీరు డబ్బు కంటే వారి ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఒత్తిడితో కూడిన సమయాలు కొనసాగుతాయి, కానీ కుటుంబ మద్దతు సహాయపడుతుంది. మీ కీర్తి పెరుగుతుంది మరియు మీరు మీ స్నేహితులతో ఒక ప్రదేశానికి వెళ్తారు. మీ ప్రతిష్టకు హాని కలిగించే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం మానుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మంచి ఉత్సాహంతో ఉన్నారు. మీకు ఒక ఆశ్చర్యం ఎదురు కావచ్చు. మీకు తెలియని విషయంలో మీకు సన్నిహితులైన వారికి తెలియకుండా పెట్టుబడి పెట్టవద్దు. ఈరోజు జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే సహనం, పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే అవి త్వరగానే పరిష్కారం అవుతాయి. అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండి ఒకరి భావాలను మరొకరు గౌరవించడం ద్వారా కుటుంబంలో ప్రశాంతత కొనసాగుతుంది. పెద్దల సలహాలు మీ సంబంధాలను మరింత బలపరుస్తాయి. ఇంటి వాతావరణం క్రమంగా సానుకూలంగా మారుతుంది. ఎన్నో రోజులుగా ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక రుణాలు తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టగలుగుతారు. నూతన ఒప్పందాలు
లేదా భాగస్వామ్యాలకు సంబంధించిన చర్చలు అనుకూలంగా ముగిసే సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన నిర్ణయాలు మంచి ఫలితాలను అందించవచ్చు. ఆరోగ్యపరంగా సమయానికి విశ్రాంతి, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఉత్సాహంగా గడుస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు మీ అభివృద్ధికి దోహదపడతాయి. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నత అధికారుల ప్రశంసలు పొందడంతో పాటు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు, కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల పరస్పర నమ్మకం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో అపోహలు తొలగి సఖ్యత పెరిగి కుటుంబంలో ఆనందం, సౌఖ్యం నెలకొంటాయి. ఆస్తి లేదా వాహనం కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించి ఏ పనైనా పూర్తి కావచ్చు. రావాల్సిన బాకీలను వసూలు చేసుకోవడానికి ఇది మంచి సమయం. మీ పిల్లల నుండి వచ్చే శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి మరియు సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తాయి. ప్రతికూల వ్యక్తులను మీ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో జోక్యం చేసుకొనివ్వకండి. మీ పిల్లల సమస్యలను పరిష్కరించడంలో మీ సహాయం చాలా అవసరం. కష్టమైన పరిస్థితులను కోపంతో కాకుండా ఓర్పుతో మరియు ప్రశాంతంగా ఎదుర్కోండి. మీరు వ్యాపారంలో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు మరియు మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అపార్థాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. మీ కష్టానికి తక్షణ లాభాలను ఆశించవద్దు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మరియు గృహ ఏర్పాట్లు బాగుంటాయి. వివాహేతర సంబంధాలు ఇంటి శాంతి సంతోషానికి భంగం కలిగించవచ్చు. వాతావరణం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీకు గొంతు సంబంధిత అలర్జీలు, దగ్గు లేదా జలుబు రావచ్చు. అవసరమైన విధంగా చికిత్స తీసుకోండి. ఈరోజు మీకు ఉల్లాసాన్నిచ్చే రోజుగా ఉంది. మీకు సన్నిహితులతో పనికి సంబంధించి ఉన్న మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. మీకు అత్యంత ఆసక్తి ఉన్న విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మీ ఇంటికి ఒక చిన్న అతిథి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మీ సంపద కూడా పెరుగుతుంది. ఇతరులు తమ పనిలో ఎలా పురోగతి సాధించారో అలాగే మీరు కూడా మీ అనుభవాన్ని ఉపయోగించి ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా మీరు త్వరలోనే విజయం సాధిస్తారు. ఈరోజు మీ ఆహారం మరియు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీరు రిస్క్ తీసుకోగలుగుతారు. మీ సోదరుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మానసిక అశాంతి కొనసాగుతుంది. అన్ని వైపుల నుండి విజయం లభిస్తుంది. పనిలో మీ పలుకుబడి పెరుగుతుంది. మీరు విలాస వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేస్తారు. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువులు ఓడిపోతారు. తులారాశి వారి మానసిక స్థితి చాలా బలహీనంగా ఉంటుంది. నిద్రలేమి, కుంగుబాటు, పిల్లలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. తప్పుడు నిర్ణయాలకు దారి తీయవచ్చు. ప్రేమ, పిల్లలు మరియు ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటాయి. అంటే మీ మానసిక ఆరోగ్యం కూడా మధ్యస్థంగా ఉంటుంది. మీ వ్యాపారం బాగా సాగుతుంది. నీలిరంగు వస్తువును దగ్గరగా ఉంచుకోవడం శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు సృజనాత్మకతకు, వినోదానికి ఆహ్లాదకరమైన రోజుగా ఉంది. అనవసరమైన ఖర్చులు అప్పు చేయడం మానుకోండి. పాత పెండింగ్ పనులను పూర్తి చేయండి. కొత్త ఒప్పందంపై సంతకం చేసే ముందు రూల్స్ సరిగ్గా చూసుకోండి. ఈరోజు ఏవైనా పెద్ద పెట్టుబడులు వాయిదా వేయడం మంచిదే. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం మీ మధ్య భావోద్వేగ బంధాన్ని పెంచుతుంది. మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి. వృత్తిపరమైన సలహాల కోసం ఇతరులను సంప్రదించడం మంచిది కాదు. మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. మీరు అన్ని పనులను సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకొని విషయాలను ప్రశాంతంగా పరిష్కరించుకోండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.